ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. పిల్లల కోసం, ఫ్యామిలీస్ కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూ జీవితంలో ఎప్పుడూ గెలవాలనుకునే ఫాదర్స్ అందరికీ నమస్కారం చేస్తూ మీ అందరికీ స్పెషల్ గా హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడికి వచ్చి ఎవరైనా పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ డిషెస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. కుకట్పల్లి నుంచి రజనీ గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. రజనీ గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో ఒక మంచి స్పెషల్ డే రోజు వచ్చారు మా షోకి, ఫాదర్స్ డే రోజు. అవునండి. సో మీరు కూడా చాలా స్పెషల్ అయితే ఇవాళ. అవును. సో రజనీ గారు ఏంటి విశేషాలు చెప్పండి. ముందుగా అయితే మీకు, మీ వారికి, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ అందరికి, స్పెషల్ గా మీ వారికి మాత్రమే హ్యాపీ ఫాదర్స్ డే. మా డాడీకి కూడా. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. మీ నాన్నగారికి కూడా, అందరు నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో చెప్పండి మీ వారి గురించి, మీ నాన్న గురించి. మా వారు వచ్చేసి బిజినెస్ మ్యాన్ అండి, బాలస్వామి ఆయన పేరు. ఓకే, బిజినెస్ చేస్తారు. ఓకే, ఏం బిజినెస్ అండి? ట్రావెల్స్ బిజినెస్. ఓకే, నైస్. ఇంకా నాకు 2 పిల్లలు. ఓకే, నైస్ అండి. నా డాడీ చనిపోయి 7 years అయింది. ఓకే, అంతా రిలేషన్ బాగుండేది డాడీ తోటి. మిస్సింగ్ యువర్ ఫాదర్ అన్నమాట ఇవాళ అయితే. పోన్లేండి, మన ప్రోగ్రామ్ బిహాఫ్ మీద మీ నాన్నగారు గుర్తు చేసుకొని ఆయన తీపి జ్ఞాపకాలు మాకు చెప్పొచ్చు, మీరు ఏవైనా షేర్ చేసుకోవచ్చు. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ? ఈరోజు మినప వడియాలు, మీకు ఐడియా ఉందా? అవునండి, దాంతో కర్రీ చేస్తున్నా. మినప వడియాలతోటి కర్రీ. నైస్. నేను ఇంట్లో రెడీ చేసినాయి ఇవి. మీరే చేశారా? నేనే రెడీ చేశాను. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? ఫస్ట్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఇదేం జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, మినప వడియాలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. నైస్. సో చెప్పండి ఎలా చేయాలి, ప్రాసెస్ చెప్పండి. చూపిస్తాం. ఓకే, షూర్ షూర్. ఫస్ట్ ప్యాన్ ముట్టించుకుని వేడైనాక సో మీ నాన్నగారితో మీకు మంచి రిలేషన్ ఉండదని చెప్పారు కదా. అవునండి. సో మీకు మీ నాన్నగారిలో బాగా ఇన్స్పైరింగ్ క్వాలిటీస్ ఏమేమి అనిపించాయి? ఏంటంటే ఏ పని చేసినా సరే భయపడద్దు అనేవాడు. ఫస్ట్ అంటే ఒక అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా డేర్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకదాని వెళ్ళాలి అనేవాళ్ళు. బాగా నైస్, డేర్నెస్ ఎక్కువ ఉండాలి అనేవాళ్ళు. నాకు అదే డేర్ ఉండేది. సో మీ నాన్న అలా పెంచారనమాట మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా. సో అమ్మాయిలు ఎప్పుడైనా సరే, అమ్మాయిలని కాదు, ఎనీ హ్యూమన్ బీయింగ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇండిపెండెంట్ గా ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉండాలి మోర్ దాన్ ఎనీథింగ్. సో దేనికోసం వేరే వాళ్ళ పైన ఆధారపడకపోవడం ఇస్ ద బెస్ట్ థింగ్ ఈ ప్రపంచంలోనే. సో అదే మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారనమాట. నైస్. ఇప్పుడు ఇక్కడ వేరే స్టవ్. సో ఎలా తయారు చేస్తారు ఈ వడియాలు? ఇవి మినపప్పు ఫస్ట్ 4 hours నానబెట్టుకోవాలి. దాంట్లో అల్లం ముక్క కొద్దిగా, పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకోవాలి. మనం గారెల పిండికి ఎలా చేసుకుంటాం అలానే చేయాలి. కాకపోతే ఆనియన్స్ వేయద్దు దీంట్లో. కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకుని మంచిగా చిన్న చిన్న వడియాల్లాగా క్లాత్ మీద పెట్టాలి. పెట్టి 2 రోజులు ఆరబెడితే ఇట్లా డ్రై అయిపోతుంది. ఒప్పుకుండాలి మోర్ దాన్ ఎనీథింగ్. ఇవి పప్పు చారులకైతే సూపర్ ఉంటాయి. ఉట్టివే తినొచ్చు అన్నమాట. సో మీ ఆయన గురించి చెప్పండి. ఫాదర్స్ డే డెడికేటెడ్ టు మీ హస్బెండ్ అండ్ మీ ఫాదర్ ఇవాళ. సో మీ ఆయన ఎంత కష్టపడతారు మీ ఫ్యామిలీ కోసం? చాలా అండి, చాలా అంటే చాలా చెప్పాలంటే. సో మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడున్నాయి? నాన్నగారు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ కోసం ఏమన్నా? అసలు చెప్పాలంటే వాళ్ళు చదివించడము, ఇప్పుడు మా పిల్లలు చదివేది బీటెక్ 3rd year, ఒక ఆయన చిన్న ఆయన వచ్చేసి 1st year. వాళ్ళు చదివించడానికి చాలా కష్టపడుతున్నారు ఆయన. దానికోసమే వాళ్ళు కష్టం అనేది ప్రతిరోజు చేస్తారు ఆయన కష్టం. ఆనియన్స్. ఓకే, సో ఈ ఆయిల్ కూడా హీట్ అయిందండి.
ఇది దీంట్లో వేసేస్తున్నాను. సో వడలు వేగుతూ ఉంటాయండి దీంట్లో. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చు. అంతేనా? అంతే, ఓకే. తొందరగా ఆల్రెడీ బాగా వేయి ఉండే కదా. ఆహా. త్వరగానే తీసేది ఆఫ్ చేసి. ఆఫ్ చేయనా? సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఈ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం బాగా వేగాలి. స్మెల్ చూసారు ఎలా వస్తుంది? చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సో మీ నాన్నగారిని గుర్తు చేసుకున్నప్పుడు అంతా మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి? ఆయన మీకోసమే ఏదో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత కష్టపడ్డమో లేకపోతే మీకు ఒకటి చేయడమో ఏదో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా మీ నాన్నగారి గురించి మీకు ఉంటుందండి. సో మాతో షేర్ చెప్తాను చేస్తాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా పెంచాడు. మా ఇంట్లో అంటే నన్ను పెంచారు ఫస్ట్. అవునా? అలా చిన్నప్పటి నుంచి కూడా జీన్స్లు వేసుకుని, అంటే మాది ఊరు విలేజ్. విలేజ్ లో జీన్స్లు అంటే అంత అవునవును, ఏంటి బాయ్ లాగా చేస్తారా మీ అమ్మాయిని అట్లా అంటారు కదా. అయినా ఎన్ని లెక్క చేయలేదు ఆయన. వావ్, అట్లనే చేశాడంట. నైస్. అన్ని జీన్స్లు టీ షర్ట్లు షర్ట్లు ఇవే వేసుకుని ఉండు, ఎవరు ఏమనుకున్నారు ఏమవ్వదు. వావ్, అలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను దానికి చెప్పొచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఆ విలేజ్ లో అంటే చాలా, మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉంటది విలేజ్. ఆ విలేజ్ లో అంటే అక్కడ వేసుకునేవారు అప్పట్లో. అవును. కానీ ఈయన మాత్రం ప్రత్యేకంగా నా గురించి వేసుకోవాలి. వావ్. ఇంకొకటి ఆడపిల్లకి వెహికల్ ఇట్లా సైకిల్ అని ఆటోలని ఇవి ఎవరో నడపరు కదా అప్పట్లో. కానీ నన్నైతే ఎంకరేజ్ చేసి స్కూటీ అని సైకిల్ అని అప్పట్లో అప్పుడుండే ఇప్పించేశారు. వావ్, 20 years బ్యాక్ అంటే గ్రేట్ అండి. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఆయనకి సడన్ గానే చనిపోయారు. అవునా? ఏమైనా హెల్త్ ఇష్యూ? కొద్దిగా యాక్చువల్ చెప్పండి, ఆయన అసలు ఏమి ఇట్లా కారం ఫుడ్స్ ఏం తిన్నారు, ఓన్లీ పెరుగుతోటే ఎక్కువ తింటారు. అవునా? దానివల్ల వాటర్ ఎక్కువ ఫామ్ అయిపోయి బ్లడ్ లో వాటర్ ఎక్కువైపోయింది. కిడ్నీకి లివర్ కి హార్ట్ కి కొట్టేసి వెంటనే చనిపోయారు. 10 days లో మాట్లాడుతూనే చనిపోయారు అసలు. అవునా? అది చాలా అంటే అది ట్రీటబుల్ కాదా? ట్రీట్ చేయలేము దాన్ని? చేయలేరు. అన్నయ్య అన్నారు చేపిద్దామని, కానీ అన్ని ఒకటేసారి పోయినాయి కదా, మాకు తెలియలేదన్నమాట. పొట్ట మాత్రం ఇంత అయిపోయింది ఆయన. తను లావుగా ఉంటారు అట్లా అనుకున్నాము, కానీ తీరా చూస్తే సరే ఎంతసేపు మాకు ఇచ్చారండి టొమాటోస్ ని? ఒక 5 minutes. ఇది అంతా మగ్గితే ఆల్రెడీ ఇది రెడీ అయి ఉంది కదా, ఇది కొంచెం రెడీ అయింది అనుకోండి మనం ఎక్కువసేపు పట్టదు. ఉప్పు వేస్తున్నా కొద్దిగా. దీనివల్ల ఇంకా తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అయినా టమాటా అయినా తొందరగా మగ్గుతుంది. సో ఒక 2 minutes వెయిట్ చేద్దామండి ఇది మగ్గే వరకు. కొంచెం జీలకర్ర, తర్వాత పసుపు, ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆల్రెడీ అన్ని మనకు రెడీగా ఉండే కాబట్టి ఈ ఆయిల్ అనేది దీంట్లో కొంచెం పీల్చుకుని కొద్దిగా టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మీ వారికి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏమి ఇచ్చారు? మా వారి బర్త్డేకి ఇస్తాం, సర్ప్రైజ్ చేస్తాం అనమాట. ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉంటాం అప్పుడప్పుడు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను అంటే చెప్పాలంటే ఆయన రెడీ చేసుకునే ఐటమ్స్ కొన్ని ఉండే అనుకోండి, అవి మేము ఇస్తాం గిఫ్ట్. అలా తను కూడా నాకు ఇచ్చారు గిఫ్ట్. సో మీ దగ్గర ఉన్న బాగా కాస్ట్లీస్ట్ గిఫ్ట్ ఏంటి? ఎవరు బాగా కాస్ట్ పెట్టి ఇచ్చారు మీకు గిఫ్ట్? తనే ఇస్తారు. సో ఏమి ఇచ్చారు మీ ఆయన?
మ్యారేజ్ డేకి వాచ్ ఉంటుంది కదా, ఆ. వీళ్ళ వాచ్ అని ఓకే ఆ వాచ్ ఇచ్చారు. 15,000 15,000 ఓకే గిఫ్ట్ ఇచ్చారు నైస్ నైస్ ఫస్ట్. ఇంకా తర్వాత అంటే ఇక గోల్డ్ అంటే కామన్ కదా అవును లేడీస్ కి. అవును ఇదంతా నెక్స్ట్ కారం పొడి లాస్ట్ లో ధనియాల పొడి ఉందా. మినప వడియాల్లో అల్లం వేస్తాం కదా, అవును దానివల్ల దీంట్లో కూడా అల్లం వెల్లిగడ్డ వేసామనుకోండి అంత ఎక్కువ టేస్ట్ అనిపించింది. ఓకే అందుకే కొంచెం లిటిల్ బిట్ లాగా, అది కూడా అవసరం లేదు కాబట్టి కొంచెం వేసాను. ఓకే ఇది మన ఇష్టం అనమాట, చాయిస్. ఇవ్వండి కొంచెం వాటర్. అంటే వాటర్ ఎందుకు పోస్తారంటే మినప వడియాలు గట్టిగా ఉండేవి కదా, అవును. కొంచెం మెత్తగా అవుతాయి. అయ్యేసరికి ఈ టమాటా ఫ్లేవర్ అనేది దీంట్లోకి వస్తుంది, ఓకే అప్పుడు బాగుంటుందని వేసా. నైస్ నైస్ ఇప్పుడు ఇది కొద్దిగా ఒక 5 minutes అన్నా Okay. మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం, ఓకే కొత్తిమీర. మీరు వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినండి, ఓకే చాలా బాగుంటుంది. అవునా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా నైస్ నైస్ ఓకేనా. సో అయిపోయింది. డిసైడ్ చేద్దామండి. ఓకే. ఓకే మినపప్పు తోటి కర్రీ. నైస్ అండి. సో మినపప్పు వడియాలతో కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మినప వడియాల కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మినప వడియాలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం. మినప వడియాల కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి. అందులో జీలకర్ర, పసుపు, మినప వడియాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు, ధనియా పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసి మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మినప వడియాల కూర రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. సో మినపప్పు వడియాలతోటి కర్రీ. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. ఈ వడియాలు చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. లవ్ ఇట్ టోటలీ. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? పెసరపప్పు తోటి ఓట్స్ తోటి కలిపిన గారెలు. నైస్, పెసరపప్పు ఓట్స్ గారెలు. ఓకే అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పెసలు ఫస్ట్, ఓట్స్, అల్లం పీసెస్, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో డీప్ ఫ్రై ఐటమ్ అండి. అవునండి. సో మండే మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఇది ఫస్ట్ కొద్దిసేపు ఒక 10 minutes చాలు నానబెడితే. అయితే మనము దీన్ని మిక్సీ పట్టాలి కదా. అవునండి. యాక్చువల్లీ అందరు చేసేటోళ్ళేమో దీని ఓట్స్ బదులు బియ్యం వేస్తారు, ఓకే మనమేమో ఓట్స్ వేసుకోవాలి. ఓకే ఓకే అంతే, అంటే వెయిట్ లాస్ కోసం అని. ఓకే నైస్ నైస్. దీంట్లోనే అల్లం ముక్కలు వేసేసుకున్నాం, ఓకే పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం.
యాక్చువల్లీ ఇది బియ్యం వేస్తే వాటర్ అవసరం లేదు, మనం ఓట్స్ వేసాం కదా యా బాగా డ్రై అయిపోతుంది. ఇది అయిపోయిందండి. సో ఇంకా ఏమేమి గారెలు చేస్తూ ఉంటారండి ఇంట్లో? మినపగారెలు ఎక్కువ చేస్తాం, ఓకే మినపప్పుతో. అది ఇది పెసరపప్పు గారెలు. ఇంకొకటి మినపప్పుతోటి మిర్చి బజ్జీలు చేస్తాం ఎక్కువ. మినపప్పు మిర్చి బజ్జీ. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. ఓకే కొంచెం జీలకర్ర, కరివేపాకు. ఓకే ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. వెరైటీస్ ఎక్కువ చేస్తా అండి నేను. అవునా, బాగా ఇష్టమా వెరైటీస్? ఫుడ్ లో వెరైటీస్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి చేయాలని, ఇంకా స్పెషల్ చేయాలి వెరైటీస్. అంటే ఎవరో చేయాలనేసి డిఫరెంట్ గా తయారు చేస్తాను నేను. రీసెంట్ గా మీరు తయారు చేసిన వెరైటీ డిష్ ఏంటి? ఇది మినపప్పుతోటి పచ్చిమిర్చి బజ్జీలు. ఎలా ఉంటాయి టేస్ట్ ఇంతకి? చాలా బాగుంటుంది. పప్పు చేసుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటాయి. ఓ నైస్ నైస్. సో వడియాలు కూడా బాగా పెడుతూ ఉంటారా మీరు? మినప వడియాలు పట్టాను, మళ్ళీ బొంబాయి రవ్వతో వడియాలు పట్టాను. ఓకే. మళ్ళీ ఇంకొకటేమో బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వేసి వడియాలు పడతాను, అవి పట్టాను. ఆయిల్ వేడైంది కదా? ఎస్ అండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు వేస్తాం. దీంట్లో ఆనియన్స్ వేయొద్దు. ఓకే. అంటే ఇవి పెసలకి ఆనియన్స్ వేయొద్దు అనమాట, టేస్ట్ అనిపించదు. ఓకే. అవి అల్లం వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. సో మీకు ఇప్పటివరకు అంటే గారెలు అన్నింటిలో కూడా ఏది బాగా టేస్టీ అనిపించింది మీరు చేసిన వాటిలో? అంటే వెయిట్ లాస్ కోసం ఇది. ఓకే. మనకి టేస్ట్ ఉండే గారెలు అంటే మినపగారెలు టేస్ట్ ఉంటాయి. నాటుకోడి మినపగారెలు ఓకే. అవి ఫేమస్ కదా బాగా. అవును. ఇప్పుడు వెయిట్ తగ్గాలని ఇవి ఓకే తినాలి, కష్టపడైనా సరే. మీ హాబీస్ ఏంటంటే సినిమాలు చూస్తూ ఉంటారా? మూవీస్ అంటే తక్కువే అండి. అవునా? సాంగ్స్ ఎక్కువ వింటాం, ఓ డాన్స్ ఎక్కువ చేస్తాం. డాన్స్ ఇష్టమా బాగా? వావ్. బతుకమ్మలు అవి ఆడతారు, ఓకే. ఇంటి దగ్గర ఆడతారు. ఎక్కువ నాకు ఇష్టం కూడా అవే అనమాట. ఓ అంటే మూవీస్ సీరియల్స్ అంటే తక్కువ. అంటే ఫస్ట్ టైం ఉండదులేండి కొద్దిగా. ఓకే. బిజీగా ఆల్ ది టైం? బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం టైం ఉండదు. ఇంకా టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంకా సాంగ్స్ కానీ, ఇంకా లేదంటే ఓల్డ్ మూవీస్ ఏమన్నా ఓకే ఎన్టీ రామారావు మూవీస్ చూడాలనిపిస్తే అవి చూస్తాం. సో రెడీ అయినాయి కదండి గారెలు? ఓకే. వేడి వేడి పెసరపప్పు ఓట్స్ గారెలు. ఓకే అండి. సో చూస్తున్నారు కదా వేడివేడిగా పెసరపప్పు ఓట్స్ గారెలు. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పచ్చపెసలు ఓట్స్ గారెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చపెసలు, ఓట్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు,
జీలకర్ర, అల్లం. పచ్చపెసలు, ఓట్స్ గారెలు. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన పచ్చపెసలు, ఓట్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి కలిపి చిన్న చిన్న రౌండ్ షేప్ లో గారెలాగా చేసుకుని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పచ్చపెసల ఓట్స్ గారెలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పినట్టు అట్ సేమ్ టైం హెల్దీ కూడా. సో ఇవాళ అయితే 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారండి మాకు, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా షోలో చెప్పండి. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇలాంటి ఫుడ్ రెడీ చేసి మీకు చూపించడం వల్ల ఇది చూసి ఇంకా నలుగురు తెలుసుకుంటారు కదా, అలా అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. టేక్ కేర్. బాయ్. మరోసారి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. బాయ్. థ్యాంక్ యూ. సో ఫాదర్స్ డే సందర్భంగా ఇవాళ రజనీ గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ signing off for today, wishing all the fathers a very, very happy Father's Day. Thank you, take care and bye-bye.